రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 4 గ్యారంటీ పథకాలు తప్పకుండా ప్రతి పేదవారికి అందజేస్తామని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, పరిమితి అంటూ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఆదిబట్ల ప్రజల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీసు నిజంగా కలెక్టర్ ఆఫీసు ఎక్కడో శంషాబాద్ పోవాల్సి ఉంటే అక్కడ నాయకులందరూ కూడా, కొంతమంది గురూజీలు కూడా శంషాబాద్ తీసుకోవాలంటే మన ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా అందరూ మాజీ సర్పంచులకు అందరూ కూడా మన గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రులు మన అందరి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మున్సిపల్ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు, రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు, గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా చేసినప్పుడు గ్రామాలలో ఉండేటువంటి రైతు కూలీలకు వచ్చేటువంటి డబ్బు కూడా రాకుండా పోవడానికి మరి దానికి ఒక పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు భూమి లేని నిరుపేదలందరికీ కూడా 4,012 కూడా సాంక్షన్ చేసి డబల్ రోడ్ గా మార్చుకుంటాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, ఇక్కడున్న మా అక్క చెల్లెళ్లకు, ఇక్కడున్న వాళ్ళందరికీ టీవీలలో చెప్తున్నారు, రేషన్ కార్డులని గ్రామ సభలు అడ్డుకున్నారు, రైతు భరోసా రాలేదని. ఇవన్నీ తప్పు. ఎందుకంటే క్యాబినెట్ లో ముఖ్యమంత్రితో పాటు సీనియర్ మినిస్టర్ గా ప్రతి విషయం అందరితో చర్చించి, ఏదో కేసీఆర్ లాగా కొడుకు అల్లుడితో చర్చించడం కాదు. ఇది కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రిగా చిన్నవాళ్ళని గౌరవిస్తూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి విషయం మాతో చర్చిస్తాడు. అన్న 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకుండా ఎంతమంది ఉంటే అంతమంది పాత రేషన్ కార్డులో ఆ ఇంట్లో పిల్లలు పెద్దగా అయితే ఆ పేర్లు ఎక్కియాలి. రేషన్ కార్డు లేని వారికి కొత్త కార్డు ఇవ్వాలి. ఇప్పుడు కార్డు ఇస్తోళ్లకు సమయం లేకపోతే ఫస్ట్ రేపు లెటర్ వెంటనే పనులు మొదలు పెట్టడం. దాంతోపాటు ఇంకో మరో ముఖ్యమైన రోడ్డు మా రంగన్న చెప్పినది, పెద్దంబర్పేట నుంచి మన సాగర్ రోడ్డు వరకు కలిస్తే అది దాదాపు 6-7 ఊర్లతో పాటు మేజర్ రోడ్డుగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కోడ మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి 2,000 కోట్లు లోన్ తీసుకొని రుణం తీసుకొని ప్రతి రోడ్డు డబల్ రోడ్డుగా మార్చే విషయంలో నాకున్న నిధులలో రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నైనా నిధులు పెట్టుకోవచ్చు, కానీ ఆదిపట్లకెళ్ళి మొదలు పెట్టుకొని ఇప్పుడు పెట్టుకున్న బాటసింగ్ లాస్ట్ వరకు ఇటు మీది కొద్దిగా వ్యాచారం మంచాల లాస్ట్ వరకు. ఎందుకంటే ట్రాఫిక్లు కూడా పెరిగిపోయినాయి, ఊళ్ళలో మోటార్ సైకిల్ పెరిగిపోయినాయి, కార్లు పెరిగిపోయినాయి. తప్పకుండా ఇండస్ట్రియల్ గా ఈరోజు కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాగా పెరిగిపోయి రేపు మన ప్రాంతం మరో కోకాపేట నుంచి మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి చేపట్టడానికి ఏం కావాలనుకుందంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ డబల్ రోడ్లు వస్తే తప్పకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా, ఇటువైపు చిన్న ఇండస్ట్రీలు అయినా రియల్ ఎస్టేట్ రావాలన్నా తప్పకుండా ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ చేయడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఉన్నట్టు మాట్లాడుతారు. బాగుపడుతున్నారు. మీరేమన్నా మాట్లాడుకోరు, మీరు ఎన్నైనా తిట్టుకోండి. మేము ఇచ్చేది సన్న బియ్యం. ప్రతి ఒక్క రేషన్ కార్డు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా, ఒక్క రేషన్ కార్డు ఎవరికైనా రాలేదని ఒక వారం రోజుల తర్వాత నన్ను మా మల్లెడ్డి రంగారాన్ని అడగండి. ఒక్కరికైనా మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఎవరికైనా రేషన్ కార్డు అందరికీ రావాలి.
ఇది మాటకు మీరు ఒకటే మాట నమ్మండి. కేసీఆర్ లాగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, నీ బిడ్డలు వస్తే ఒక బెడ్రూమ్ ఇస్తావు, మేకలు గొర్రెలు ఓ దగ్గర కట్టేసుకుంటావు అని ఎంతమంది కట్టించింది చెప్పు. ఆదిపట్ల కాడ మొమ్మోజీ కూడా కాడ ఎంతమంది కట్టించింది ఇల్లు? ఏనని కట్టినా ఇల్లు? ఈ ఇందిరమ్మ ఇల్లు రేపటికెళ్ళి మీరు చూస్తారు. అందుకనే వాళ్ళ మాటలు నమ్మకనే 2 సార్లు అవకాశం ఇచ్చి 3వ సారి ఇంట్లో కూర్చోబెట్టిను. ఏం చేయాలో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇది అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. అంతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు మేమంతా మినిస్టర్లను కూర్చొని మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ హరీష్ రావు మాట్లాడతాడు గ్రామ సభలపై రెచ్చగొట్టి 10 ఏళ్ళ నుండి 4,000 రేషన్ కార్డు ఇవ్వాలి చేతగాని ఈ వెధవలు ఇలా 40 లక్షల కొత్త కార్డులు ఇస్తే ఓర్వలేక మాట్లాడుతున్నారు. 40 లక్షల కొత్త కార్డులు 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వం అని రేషన్ కార్డే కొట్టేయలే. ఆంధ్ర ప్రభుత్వం ఉన్న కొట్టించిన కార్డు తప్ప కొత్త కార్డు ఇవ్వలే. అందుకని ప్రతి ఒక్కరికి కార్డు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, కూలీనాలు చేసుకునే వాళ్ళకు 6,000 లెక్క 2 విడతలుగా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మీ ఎమ్మెల్యే గారి కోటతో పాటు మంత్రి మినిస్టర్ గా ఇప్పుడే చెప్పినారు. కొద్దిగా మీకు రుణపడి ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నా కోటాకి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పి బాడీ అయిపోయినంత మాత్రం మీరు ఎవరు కావద్దు. వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయినా మాజీలైనా వాళ్ళ దగ్గరికి చెప్పండి. నేరుగా మా దగ్గర కూడా మా దగ్గర రండి. రంగన్న ఉంటాడు, రామన్న ఉంటాడు, మార్కెట్ చైర్మన్ ఉంటారు కాబట్టి ఎవరు కూడా భయపడే అవసరం లేదు. వచ్చే 4 సంవత్సరాల్లో మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చేద్దామని మీ అందరిని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా ఇప్పుడే ఉన్నప్పుడే భువనగిరిలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు. నువ్వు వస్తున్నావు అని చెప్పి భువనగిరికి వచ్చినా నువ్వు ఇంకా రాలేదంటే మీరు వస్తలేరు అని చెప్పి 5,000 కోట్ల MOU చేసుకొని ఇవన్నీ మామూలు కంపెనీలు కావు. అందుకనే ఈ ప్రాంతాన్ని ప్రజల వారీగా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కూడా మేలో 6 లేన్ జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా శాంక్షన్ చేయడానికి కూడా పిలవడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయడం, ప్రతి ఒక్కరికి ఈ గ్రామ సభలలో రేషన్ కార్డుతో పాటు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఈ ఎక్కడో నిర్ణయిస్తలేము, గ్రామ సభలోనే అర్హులను నిర్ణయిస్తున్నాం. గతంలో వీళ్ళు 10 లక్షల రూపాయల దళిత బంధు పెట్టి ఎమ్మెల్యేకి ఇచ్చి నువ్వు అమ్ముకోపో అంటే 50% కమిషన్ ఇస్తున్న రోజులవి. ఇది ఇందిరమ్మ రాజ్యం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు 200 పెన్షన్ కూడా రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు 1,00,000 రూపాయలు అంటే 20 ఏళ్ళ కింద 10 లక్షలతో సమానం. ఎవరన్నా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే ఒక చేయాలనేది నా సహకారంతో పాటు ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాం. సార్ లోకల్ వాళ్ళకు ఎంప్లాయీ కావాలంటారు కదా, ఎంకన్న ఇచ్చిన హామీకి ప్రత్యేకంగా మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఎంకన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్ని విషయాలను ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తిగా ఇస్తలేరని, పింఛన్లు పూర్తిగా ఇస్తలేరని, ఇండ్ల గురించి చెప్తలేరని దొంగలు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఏమి చెప్పిండు మీకు? ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ముట్టేంత వరకు మేము ఊరుకోము, ప్రతి ఇంటికి రేషన్ కార్డు వస్తుంది, ఎవరో చెప్పే మాటలు నమ్మకండి అని చెప్పడము అంటే ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మరి ఎంకన్ననే చెప్పినాక ఈ దొంగల మాట నమ్ముతారా, ఎంకన్న మాట నమ్ముతారా? మీరు అర్థం చేస్తారు.